హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేను శంకర్ గౌడ్. కాళేశ్వరంపై కుట్ర ప్రాజెక్టులను విధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కపట నాటకం. హరీష్ రేవతి ఉద్యమ ప్రయోజనాలను కాలరాసి ద్రోహిగా నిలవద్దు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా రేవతి చేస్తున్నారు. బాంబులు పెట్టి ప్రగతి భవన్ను పడగొడతామన్నారు. ఆ మాటలే మా అనుమానాన్ని బలపరుస్తున్నాయి. సో ఈ విషయంలో రేవతి ఉద్యమ ప్రయోజనాలను కాలరాసి ద్రోహిగా నిలవద్దు అంటున్నాడు. ఎవరు ద్రోహి, ఎవరు ఉద్యమ ప్రయోజనాలను కాలరాస్తున్నారు ప్రజలకు అర్థమవుతుంది. తర్వాత కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా రేవతి చేస్తున్నారు. బాంబులు పెట్టే ప్రగతి భవన్ను పడగొడతామన్నారు. రాజకీయ నాయకుడు బాంబులు పెడతారా? ఏమన్నా అర్థం ఉండాలి మాట్లాడడానికి. తర్వాత కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా, మరి టీడీపీని మీరు ఆనవాళ్ళు లేకుండా చేయలేదా? మిమ్మల్ని చేయొచ్చు. సమయమే సమాధానం. అర్థమవుతుందా? తర్వాత ప్రగతి భవన్ను పడగొడతామన్నారు. పడిపోవచ్చు, తప్పేమున్నది. ఎప్పటికి ఎల్లకాలం శాశ్వతమైంది. ఆ మాటలు ఆ అనుమానాన్ని బలపరుస్తున్నాయి. ఏ మాటలు లేవు, ప్రజలే నిర్ణయిస్తారు. మమ్మల్ని ఎంతైనా హింసించండి, ప్రాజెక్టులను రైతులను కాపాడండి. మిమ్మల్ని హింసించటేంది? మీరు 10 ఏళ్ళు హింసించిందే ప్రజలను. మిమ్మల్ని ఎవరు హింసించలేరు. ఇప్పుడు కేవలం డెవలప్మెంట్ రూపంగానే రాజకీయంలో కాంగ్రెస్ పరిపాలన ముందుకెళ్తున్నది. మిమ్మల్ని విమర్శించేంత లేదు. మీరు చెప్పినా మీరు చెప్పకున్నా అధికార పార్టీ చేసే పని మాత్రం ఖచ్చితంగా అన్నిటికీ కాపాడడానికే వచ్చింది కాంగ్రెస్. మేడిగడ్డకు మరింత నష్టం వాటిల్లితే బాధ్యత రేవతో కాంగ్రెస్ సర్కార్ది. అంటే మీరు ఎన్ని తప్పుడు పనులను చేయొచ్చు, మీ ఇష్టం వచ్చినట్టుగా కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు పిల్లర్లు కుంగిపోవచ్చు, పర్రెలు పట్టవచ్చు. లాస్ట్కి వచ్చేసి మీ అవినీతి పాలన ఏ విధంగా చేసినా కాంగ్రెస్ పట్టించుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయమంటారు. అది మీ బుద్ధి, మీ నైతిక హక్కు. వాహ్, గ్రేట్. తర్వాత కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టడానికి చెలో మేడిగడ్డ చేపట్టాం కేటీఆర్. కేసీఆర్ ఏమో బొందలగడ్డ ఉందా, తాటిమట్ట ఉందా, ఆడ ఏం బీక్తారని తండ్రి అంటాడు. కొడుకు 1 తారీఖు రోజు పదే బస్సులు కట్టుకొని కార్లల్లా ఒక 200 మందిని అని 2000 మంది దాకా మేడిగడ్డకు తీసుకెళ్ళి అక్కడ ఏంటంటే కాలయాపన ఎక్స్కర్షన్ లేక పోయొచ్చారు తప్ప అక్కడ ప్రజలకు అవసరం వచ్చే పనులు ఏది చేయలేదంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మీరు చేసింది మేడిగడ్డ ఏంది, అన్నారం ఏంది, సుందిళ్ళ ఏంది, ఏవి చూసినా మీరు ఏం చేయలే. మీరు చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ మీద మీ కక్ష సాధింపుతోటి, మీ కుట్రతోటి దాని మీద ఎత్తేసి దాన్ని బాగు చేయడానికి మీరు చేస్తున్న ఎత్తు. ఎందుకంటే మీరు కమిషన్ల పేరు మీద బాగా డబ్బులు దోచుకున్నారు కదా. తిరిగి ఇప్పుడు ఏంటంటే అతి తొందరలోనే మళ్ళా కాంగ్రెస్ను ఏదో ఒకటి బ్లేమ్ చేయాలని కుట్ర పన్నుతున్నారని తెలిసిపోతున్నది మీకు.